కృష్ణా ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ట్రైన్లో బాంబు ఉందని చెప్పడంతో పోలీసులు అంతా అప్రమత్తమయ్యారు. కృష్ణా ఎక్స్ప్రెస్ మౌలాలి రైల్వే స్టేషన్లో ఆపేసి రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆకతాయి చేసిన ఫోన్ కాల్గా పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చింది మా కరెస్పాండెంట్ మదర్ జాయిన్ అవుతున్నారు. మదర్, అసలు ఎన్ని గంటలకి ఫోన్ కాల్ వచ్చింది? ఫోన్ చేస్తుంది ఆగంతకులు ఎవరో తెలిసిందా? గుర్తుపట్టారా? ఏం చెప్తున్నారు పోలీసులు? ఎస్ సతీష్, ఆగంతకుడిని అయితే ప్రస్తుతానికి పోలీసులు ఐడెంటిఫై చేశారు. కిరణ్ కుమార్ 23 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. తనను మౌలాలిలో అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. అతను చెవిటివాడుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ట్రైన్ లో బాంబు పెట్టినట్లుగా తను ఫోన్ చేసిన వ్యక్తిగా తనను ఐడెంటిఫై చేసి తన అదుపులోకి తీసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే కొంత హైడ్రామా అయితే కొనసాగింది మౌలాలి ట్రైన్ స్టేషన్ లో, రైల్వే స్టేషన్ లో అని చెప్పుకోవచ్చు. కీలకంగా బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. మౌలాలికి చేరుకునేటువంటి కొద్దిసేపటి క్రితం అంటే ఆల్మోస్ట్ ఒక 9:30 to 10 మధ్యలో, 9:30 నుంచి 10 గంటల మధ్యలో ఈ ఫోన్ కాల్ వచ్చినట్టుగా కూడా ప్రస్తుతానికి అయితే మనకున్న ప్రాథమిక సమాచారం. మరి కాసేపట్లోనే పోలీసులు ఆ వ్యక్తి ఎందుకలా ఫోన్ చేయాల్సి వచ్చింది, ఆ వ్యక్తి మోటివ్ ఏంటి అనేది కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా సమాచారం ఉంది. అయితే ఒక్కసారిగా బాంబుకు సంబంధించినటువంటి సమాచారం రావడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మౌలాలి స్టేషన్ చేరుకొని కొంత తనిఖీలు అయితే డ్రాగ్ స్క్వాడ్ తోటి తనిఖీలు కూడా నిర్వహించారు. మొత్తంగా బాంబు అంటూ ఏమి లేదని తేల్చిన తర్వాత దాన్ని యథావిధిగా దాన్ని ట్రైన్ షెడ్యూల్ ప్రకారం సికింద్రాబాద్ అయితే వచ్చినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కూడా ఆదిలాబాద్ కు వెళ్తున్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. మొత్తానికి అయితే బాంబు లేకపోవడంతో ఇటు పోలీసులు అలాగే ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ కిరణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి యొక్క మోటివ్ ఏంటి అనేది మాత్రం మరి కాసేపట్లోనే తెలిసేటువంటి అవకాశం ఉంది సతీష్. థ్యాంక్ యూ మదర్.